కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, తర్వాత ఈటెల రాజేందర్ గారికి ఘోష్ కమిటీ యొక్క ఆహ్వాన పత్రికలు లేదంటే సమన్సస్కు అనుకోవచ్చు, లేదంటే ఆ సంబంధిత అంశంలో వాళ్ళకిచ్చిన తాకీదులకు సంబంధించి వివిధ రకాల వ్యాఖ్యానాలు విపక్షాలకు సంబంధించి కానీ బీజేపీ బీఆర్ఎస్ మిత్రులు కానీ చేస్తున్న వైనం చూస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కానీ, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కానీ, ఆ రోజు ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఈటెల రాజేందర్ గారు కానీ డెఫినెట్గా దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది. కమిటీ ఈరోజు 17 నెలలైంది, సంవత్సరంన్నర అయింది ఇంకా అని చెప్పేసి చాలామంది అంటున్న పరిస్థితుల్లో తప్పు జరిగింది కాబట్టే, ప్రిమాఫేసి ఉంది కాబట్టే కమిటీ ఈరోజు కాన్స్టిట్యూట్ అయింది. కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వివరణల కొరకు వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి ఆ రోజు డిజైనర్గా లేకపోతే తన రక్తము తన మైండ్ పెట్టినని చెప్పిన కేసీఆర్ గారు కూడా దాని మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేలు కేసీఆర్ గారి వైపు చూపుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. ఉత్తగానే బట్టగాల్చి మీదేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయలేదు. సాంకేతికాంశాలు, ఆర్థికాంశాలు, అవినీతికి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వివరణ తేలినాకనే బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని ఒక డెమోక్రటిక్ ఒక వాల్యూస్తోనే ఈరోజు ఆ కమిషన్ వేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ అనేది కూడా చాలా లోతైన అధ్యయనం జరుగుతున్నది అక్కడ. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ అథారిటీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో, పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే, ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో సాంకేతిక అంశాలను పరిశీలించడానికి సమయం పట్టింది తప్పితే ఎమ్మటే ప్రభుత్వం రాగానే ఏదో కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలు వేసి పడేయాలన్నట్టుగా కొంతమంది, లేకపోతే అరెస్ట్ చేస్తారని అనుకున్నామని కొంతమంది, చేస్తలేరు కాబట్టి మీరు బీఆర్ఎస్తో పొత్తుకున్నామని అవగాహనతో ఉన్నారు కొంతమంది, కేంద్రంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మిలాఖతయ్య కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరని కొంతమంది అంటున్నారు. నేను ఈరోజు ఒక ఆరోపణ చేస్తున్నా. ఈటెల రాజేందర్ గారిని కేసీఆర్ గారే ఉద్దేశపూర్వకంగా బీజేపీలకు పంపించిండ్రా? మరి ఆ రోజు అంత ప్రాధాన్యత ఉన్న అంశంలో, అంటే ఆయన ఫినాన్స్ మినిస్టర్ చేసిండు, ఇంకేదో మినిస్టర్ చేసిండు, హెల్త్ మినిస్టర్ కూడా చేసిండు. మరి అలాంటి వ్యక్తి బీజేపీలోకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పంచాయతీ పెట్టుకున్నట్టు పెట్టి ఆయనే పంపించిండా? మరి ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళని అంటున్నాం, బీజేపీ నాయకులు ఈరోజు అక్కడ అక్రమాలు చేసి, బీఆర్ఎస్లో అక్రమాలు చేసి ఇలా బీజేపీకి పోయిన పరిస్థితి ఉన్నది. ఇలా మరి ఈటెల రాజేందర్ గారిని బీజేపీ కాపాడుతుందా, బీఆర్ఎస్ కాపాడుతుందా? కాబట్టి ఇవాళ తప్పు చేసి కొంతమంది అంటున్నారు కేసీఆర్ని జైలుకి పంపించడానికే మీరు ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ని అరెస్ట్ చేయడానికే కొంతమంది చేస్తున్నారు అని అంటే మరి తప్పు చేస్తే వదిలేద్దామా? ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క అంచనా ప్రకారం పెద్ద ఎత్తున ఆ 7 పిల్లర్లకు సంబంధించి రిపేర్స్ జరగాలని అంటున్నారు. 2,000 కోట్ల, 3,000 కోట్ల, 10,000 కోట్ల, అది ఎంత అంచనా అవుతుంది అనేది తెలియదు. రీడిజైన్లో కూడా లోపాలు ఉన్నాయని ఇలా ఎస్కలేషన్కి సంబంధించిన అంశాలు వస్తున్నాయి. ఏఈ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ చీఫ్ వరకు వాళ్ళందరి దగ్గర అఫిడవిట్లు తీసుకున్న తర్వాత అఫిడవిట్లకు వాళ్ళు చెప్పేదానికి తేడా వచ్చినా కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసిన చరిత్ర ఘోష్ గారిది. వారి పారదర్శకత కానీ, వారి యొక్క కమిట్మెంట్ కానీ ఇలా మనం శంకించజాలం. ఒక ఆయన అంటున్నాడు, ఇప్పుడే నేను ఒక ఏదో డిబేట్లో ఉంటే, మీరు పవర్ మీద కూడా ఇట్లే కమిషన్ వేసిండ్రు, కేసీఆర్ గారు ఒక లేఖ రాస్తే మొత్తం దాని పని అయిపోయింది, ఇప్పుడు దీనికి కూడా ఒక లేఖ రాసేస్తే అయిపోద్ది అంటే, లేఖే రాసుకో, లేకపోతే నువ్వేమైనా చేసుకో. నువ్వు తప్పు చేస్తే నువ్వు అమెరికాకు పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా సరే ముద్దాయి అయి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎవరైనా జైలుకు పోవాల్సిందే. ఏదో కేసీఆర్ గారు ఏదో తప్పు చేయనట్టు, ఇలా తప్పు చేయని దానికి ఏదో రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినట్టు చేస్తే లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా ఇలా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కానీ, కాళేశ్వరం కానీ, ఇతరాత్ర ప్యాకేజెస్కు సంబంధించిన అంశంలో వాళ్ళు ఖర్చు చేసింది 1,00,000 కోట్లు కావచ్చు కాక, మొత్తం వాళ్ళు ప్రాజెక్టుల కొరకు ఎస్టిమేషన్స్ చూడండి 2-3 లక్షల కోట్లకు మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో మొత్తం రీడిజైన్ పేరుతో ఇలా కేసీఆర్
తను పాలిస్తున్న రోజుల్లోనే మొత్తం రీడిజైన్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకమైన, ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఆయన ఇప్పుడే అంటున్నాడు, తెలంగాణను కేసీఆర్ దొంగల దొడ్డిగా మార్చిండు, దోచుకునేటోళ్లకు ఆశ్రయంగా మార్చిండు. తెలంగాణలో 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి తగుదునమ్మా అని చెప్పి ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు తప్పు చేయడం ఒక తప్పు అయితే, తప్పు చేసి దబాయించడం ఏందా? ఒక్క పిల్లర్ పోతే ఏమైంది అంటుండే ఆయన కేసీఆర్. 3 సంవత్సరాలని ఒక్క పిల్లర్ పోతే అంటే ఇలా నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ ఎందుకు పోలే? శ్రీశైలం ఎందుకు ఒక్క పిల్లర్ పోలే? ఇలా మేము కట్టిన ప్రాజెక్టులు సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో మనుగడలో ఉన్నాయి కదా. శ్రీరామ్ సాగర్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? ఒక్క పిల్లర్ కొంగితేనట. అసలు ఫస్ట్ నేనంటే తుమ్మిడిహెట్టి నుంచి ఏదైతే ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉందో అది చేవెళ్ళ వరకు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడంలోనే ధనాకాంక్ష, దోపిడీదారులకు దోచిపెట్టాలని ఎత్తుగడ, ఇలా దొంగలకు ఆశ్రమించి వచ్చి రండి దోచుకొని పోండి. ఒక్క మోటార్ కాస్ట్ ఏంటో ఇతర దేశాల్లో మీరు చూడండి. లిఫ్ట్కు సంబంధించి కన్నేపల్లి పంపు హౌస్ ఎందుకు ఇలా మునిగిపోయింది అంటే, మునిగిపోతుంది అప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తే, ప్రకృతి వైపరీత్యం అని అంటారు. మరి ప్రకృతి వైపరీత్యం వస్తే శ్రీశైలంలో ఇలా దిగువ భాగంలో ఉన్న పవర్ హౌస్లో బ్లాస్ట్ అయింది తప్పితే అది ఇంకా మళ్ళీ నడుస్తూనే ఉంది కదా. ఇలా కన్నేపల్లి పంప్ హౌస్ ఎందుకు మళ్ళీ నడవట్లేకపోతున్నది? క్రస్ట్ లెవెల్లో ఉన్న అంశాలన్నీ తెలియకుండా ఈయనేని ఇంజనీర్ అయ్యి ఇప్పుడు లేవా? మన మీడియా మిత్రులు తీయండి. నా మెదడు రక్తం పెట్టినా ఏం మాట్లాడతారు? పనికి రానోడు, పనికి వచ్చినోడు, తెలిసినోడు, తెలియనోడు. మరి అలా ఇంజనీరింగ్ చీఫ్ కేసీఆరే. కాళేశ్వరరావు అన్నాడు గతంలో ఒక గవర్నర్ గారు, ఏం పేరు ఆయన పేరు, నరసింహను. కాళేశ్వరం కట్టింది, ఇప్పుడు కూలింది అనేసరికే నోయేశ్వరరావు. ఇప్పుడు నాకు తెలియదు, కాళేశ్వరం నేను కాదు. ఇచ్చినామండి ఇంజనీర్లకు, ఇచ్చినాం డిజైన్లు ఇవ్వమని. ఆ ఇంజనీర్ ఎవరో బయటికి రావాలి కదా తీసిన ఆయన. ఎవరు కింది నుంచి మేడిగడ్డ నుంచి సుందిల్లా అన్నారం పైకి తీసుకురా వచ్చి మళ్ళీ శ్రీపాదెల్లంపల్లినే కదా. శ్రీపాదెల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది 20 TMCతో. ఎన్ రూట్లో ఉన్న 2 TMC 1 TMC అన్నీ కూడా రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మలన సాగర్ కావచ్చు. మలన సాగర్ అయితే భూమి మీద అతి ఎత్తైన ప్రాంతంలో ఒక నేల మీద కట్టిన ప్రాజెక్ట్ 50 TMCలు. ఇలా కొండపోచమ్మ 15 TMCలకు వాళ్ళు ప్రతిపాదిత చేస్తే 2 TMCలు పెట్టంగానే కిందికి కుంగుతున్నది. దాంట్లో నిర్వాసితుల సంగతి ఏంది, 1000 ఎకరాల భూములు కోల్పోయిన వాళ్ళ సంగతి ఏంది? ఇది కాదు ఆర్థిక నష్టం. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను 2013 తెస్తే దానికి భిన్నంగా మళ్ళీ ఆయన 2017 తెచ్చిండు, ఇంకేదో 123 తెచ్చిండు. ఇష్టం వచ్చినట్టుగా భూములను గుంజుకున్నారు. గుంజుకోవడం అంటే ఒక రకంగా రౌడీలు దందా చేసినట్టుగా, ల్యాండ్ గ్రాబర్స్ కాక గుంజుకున్నట్టుగా. ఏటిగడ్డ కృష్ణాపూర్ ఆ ప్రాంతంలో మీరు పోయి అడిగితే ఇప్పుడు 10 లక్షలు, ఎవరు మీ మధ్యన మిత్రుడు గాలిరెడ్డి అని మిత్రుడు వచ్చిండు, 10 లక్షలకు 5 లక్షల రూపాయలకు కూడా ఎకరం తీసుకున్నారు. ఇట్లా 10 లక్షలకే 5 లక్షల కాడ ఎకరం ఇవ్వండి. ఇలా అదే గజ్వేల్ ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోరాడిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టుడే కాకుండా వాళ్ళకు కాలనీ చెర్ల బఫర్ జోన్లో కట్టించిన చరిత్ర కేసీఆర్. ఇట్లాంటి అరాచకాలు, ఇలాంటి విధ్వంసాలు చేసి మళ్ళా నేనే వస్తా, 1000 కోట్లు ప్రజలే దోచుకొని మళ్ళీ నేనే వచ్చి ఎవడైనా మాట్లాడితే వాడిని జైల్లో పెడతా అని చెప్పి చేసిన అకృత్యాలకు కాళేశ్వరం వేదిక కాదా? కాళేశ్వరంలో మీరు సంపాదించిన దొంగ డబ్బు కాదా? ఇలా ఏ విధంగా మీరు నైతికంగా చెప్పుకుంటారు? కాళేశ్వరం మేము మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు కదా కాళేశ్వరం నుంచి. ఇలా చుక్క నీళ్లు రాని కాళేశ్వరము ఎట్లా తెలంగాణ వరప్రదాయన అయిందని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పుకున్నాడు. కాబట్టే ఇలా కమిషన్కు ధమ్కి ఇచ్చే విధంగా, కమిషన్ను మీరు చేసే విచారణ మీరు చెయ్యకండి అని ఒక ధమ్కి ఇచ్చే విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా పవర్ కమిషన్కి సంబంధించిన అంశంలో వారు నరసింహారెడ్డి గారు సమాచారం డిస్క్లోజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు బంధించింది తప్పితే ఇక్కడ ఘోష్ గారు అలాంటివి ఏం చేస్తలేరు కదా. కాబట్టి ఇది ఒక పారదర్శకతతో కూడిన సమగ్రమైన విచారణ జరుగుతున్నది. ఏదైనా ఇంకేమండి మీరు ఈ ఫార్ములా రేసి ఏం చేసిరండి, కేటీఆర్ లోపల పెట్టినరా? వాళ్ళ క్యాబినెట్లో వీళ్ళు 3 అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోవడానికి అన్ని ఎలిజిబిలిటీలతో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు కదా వాళ్ళను పీనలైజేషన్ చేసేది, వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళకు
ఏంటి ఇలాంటి అక్రమాలు చేసిన తేల్చేది? ఒక రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన ఒక కమిషన్ ఇవాళ కాన్స్టిట్యూట్ చేసినాం, అది రికమెండేషన్స్ ఇస్తుంది. రికమెండేషన్స్ ఇవ్వకముందే తప్పు చేయలేదని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కమిషన్ ఏసుడే తప్పు అన్నట్టుగా. మరి తప్పు చేయడం తప్పు కాదా? కాళేశ్వరం కుంగిపోయిన మాట వాస్తవం కాదా? ఆ రోజు నేనంటున్న ఈటెల రాజేందర్ గారు మీరు ఎట్లా ఆర్థిక అనుమతులు ఇచ్చిండ్రు? ఆర్థిక అనుమతులు ఇచ్చింది మీరు ఏమైనా గుడ్డిగా కేసీఆర్ చెప్తే వెనక ఒక పెన్సిల్తో సంతకం వస్తే ముందు ఇల్లు గ్రీన్ పెన్తో సంతకాలు పెట్టేదట మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు బీజేపీకి వస్తే ఇంకే పార్టీకి పోతే తప్పు చేసినప్పుడు